ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యేసు ప్రభు వందనములు. ఆయన నా పాప జీవితం ఎంత రోతకరమైనదో ప్రభు, ఎంత అపవిత్రమైనది, నాకెంత నెమ్మది లేని స్థితి ఉండేదో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నా జీవితంలో మీరు నన్ను దర్శించకపోయి ఉంటే, నాలో కార్యం చేయకపోతే ఇంతవరకు నా జీవితం దయ్యములు పట్టిన వాని వలె ప్రభు, ఎంతో నెమ్మది లేనటువంటి స్థితి, కుష్ఠవ్యాధి వలె పాపంతో తండ్రి పెనవేయబడినటువంటి స్థితి నా జీవితం ఉండేది. ఎంతో దరిద్ర పరిస్థితిలో నేను ఉండేవాడిని బతుకుంటే. తండ్రి, అటువంటిది మీరు నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చారు, మహాగొప్ప కార్యం చేశారు. పాపమునకు దాసుడిగా ఉండేవాడిని నీతికి దాసునిగా చేశారు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాదముల యొద్ద, మీ పాదముల మీద సాగిలపడే ధన్యత, మీ పాదముల యొద్ద కూర్చుండే ధన్యత, మీ పాదసేవ చేసుకునే ధన్యత దేవా నాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ, ఈ విడుదల, విమోచనము ప్రభువా, ఈ ఆత్మీయ స్థితిని బట్టి ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన గొప్ప నెమ్మదిని బట్టి స్తుతిస్తూ, ఎంతైనా నమ్మదగిన దేవుడవని తండ్రి, మరలా నా కొరకు మీరు రానై ఉన్నారు, మీరు వచ్చినప్పుడు నన్ను మీతో కూడా ఉండటకు తీసుకువెళ్తారని శ్రేష్టమైన నిరీక్షణ ఉంచిన దేవుడు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథవాగ్దనంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనమో, తన దివ్య ప్రేమ వాగ్దనంబులో, గ్రంథవాగ్దనంబులన్నీ నావే, గ్రంథవాగ్దనంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనమో, తన దివ్య ప్రేమ వాగ్దానంబులో, వాగ్దానంబులన్నీ నావే. ప్రభు బల్లను సమీపించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని అలాగన ప్రభు సన్నిధికి, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పంపులు పొందుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను, అలా చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 28, 29 వచనాలు కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 28, 29 వచనాలు కలిసి చదువుకున్నాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఇద్దరికి వచ్చారు. యేసు, నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగ్గా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీ కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకుంటున్న వారి ఖండితం ఆజ్ఞాపించను. వారి కన్నులు తెరవబడెను. ఎప్పుడు? ప్రభు అన్నారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు వెనుకన వచ్చారు. దావీదు కుమారుడా, మమ్మ కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభు వారు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంట్లోకి కూడా వచ్చారు. అంటే బయట వారు అడిగారు. అడిగితే బయట వారిని ఏం చేయలేదు ప్రభు, వారికి ఏం సాయం చేయలేదు. ప్రభు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆయన వెనకని ఇంట్లోకి కూడా వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా అడిగారు. అయితే ప్రభు అన్నాడు, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? మొట్టమొదట ఇది నేను చేయగలిగానని మీరు నమ్ముచున్నారా అంటే వారు అన్నారు, ఏమన్నారు వారు? నమ్ముచున్నాం ప్రభువా అన్నారు. అంతే.
ప్రభు అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అనగానే వారి కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము మన సమస్య ఏదన్నా కానివ్వండి, ప్రభు అడిగే ప్రశ్న ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడిగేది ఏమిటంటే, ఇది నేను చేయగలనని నీవు నమ్ముతున్నావా అంతే. అది అప్పు కావడమో, అప్పు తీరడమో, ఆరోగ్యం రావటమో, ఆరోగ్యం పోవటమో, ఏది కావాలంటే. ఆరోగ్యం పోవాలని అడుగుతారు ఎవరన్నా? అడుగుతారు. వీళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, ఏం చేస్తారు? పొద్దున్న లేచి కడుపు నొప్పి అంటారు. వాళ్ళకి ఏం రావాలా? రాత్రి రేపు ఉదయం స్కూల్ ఎగ్గొట్టాలంటే, కాలేజ్ ఎగ్గొట్టాలంటే ఈ రాత్రి ఏం రావాలి? వాళ్ళకి కడుపు నొప్పి రావాలి. కాబట్టి అలాగే అడిగే వాళ్ళు ఉంటారు. కానీ పెద్దవాళ్ళు ఎవడు అనారోగ్యం రావాలని కోరుకోరు. కాబట్టి ఏది కావాలని దేవుని దగ్గర అడుగుతున్నామో, మొదట ఏది నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో, ఏది నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో అది మంచిదై ఉండాలి, ఇష్టానుసారమైనది కాదు. అది దేవుడు ప్రభువు చేయగలడని నమ్ముతున్నావా? అది మొట్టమొదటిది అన్నమాట. వారు అన్నారు, నమ్ముతున్నాను ప్రభువా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. నువ్వు ఎంత నమ్ముతున్నావో అంత నీకు కలుగుతుంది. దాని అర్థం అది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. నువ్వు ఎంత నమ్ముతున్నావో అంత నీకు జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవితాల్లో పొందే ఆశీర్వాదాలు లేదా మన సమస్యలు పరిష్కరింపబడటం, ఇవన్నీ కూడా మన నమ్మకానికి ప్రపోర్షనేట్ అనుపాతంలో, నిష్పత్తిలో ఉంటాయి. ఎంత నమ్ముతామో అంత పొందుతాము అంతే. ఇప్పుడు ఈ గుడ్డివారు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి, మంచివాళ్ళు అయిపోయారు, చూస్తున్నారు. వారు వెళ్ళి 31వ వచనం, ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు గురించి అందరికీ చెప్తున్నారు. ఎవడైనా వస్తాడు, మరో గుడ్డోడు వస్తాడు, రే మంచిదే కానీ నా కళ్ళు కూడా తెరవబడతాయి అంటావా అని అంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే నా కళ్ళు తెరవబడతాయి అంటావా అని అడిగితే ఏం చెప్తారు? రే నువ్వు నమ్మితే, మమ్మల్ని అడిగాడు నమ్ముతున్నారా అని, నమ్ముతున్నామన్నావు, మీ నమ్మకి చొప్పున జరుగును గాక అన్నాడు, కళ్ళు తెరవబడ్డాయి. నువ్వు నమ్మితే నీకు జరుగుతుంది, నమ్మటం నీ పని, నువ్వు నమ్మితే నీకు జరుగుతుంది. ఇదే వాళ్ళ సమాధానం. ఇంకో గుడ్డోడు ఉన్నాడు చూడండి, ఇది ఎక్కడ ఉన్నాడో, మార్కు సువార్త 8వ అధ్యాయంలో అనుకుంటాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. 22వ వచనం నుంచి చదవండి ఎవరన్నా. వాని కనుల మీద ఉమ్మి వేసి వాని తల మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అంటే వాడేమన్నాడు? మనుషులు కనిపిస్తున్నారట, కానీ ఎట్లా కనిపిస్తున్నారట? చెట్లులాగా నడుస్తున్నారట. మళ్ళా అంటే మనుషులు కనిపిస్తున్నారు కానీ చెట్లులా కనిపిస్తున్నారు. అంటే వానికి పూర్తిగా బాగుపడలేదు వాడు. మళ్ళా చదవండి తర్వాత. మళ్ళా యేసుప్రభు వారు తన చేతులు ఆయన కళ్ళ మీద ఉంచగా అప్పుడు ఏమయ్యట? కుదర్చబడి సమస్తం తేటగా చూస్తున్నాడు. ఇప్పుడు వీడికి కూడా కళ్ళు వచ్చాయి, కానీ వెంటనే రాలేదు. 2 సార్లు ప్రభు చేస్తే కానీ వారికి రాలేదు. ఇప్పుడు వీడి దగ్గరికి ఎవడో వస్తాడు, గుడ్డోడు. ఒరే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతానంటావా, నాకు కళ్ళు వస్తాయంటావా అంటే వీడేం చెప్తాడు చెప్పండి? వస్తాయి కానీ వెంటనే రావు. ఏం చెప్తాడు? వస్తాయి కానీ వెంటనే రావు. ముందు సగం వస్తాయి, మనుషులు చెట్లులా కనిపిస్తారు, ఆ తర్వాతే మళ్ళీ రెండోసారికి పూర్తిగా వస్తాయి. అంటే వాడి అనుభవం అది. అర్థమైందా? యేసు ప్రభువు గురించి ఎవడన్నా మాట్లాడాలంటే వాడి అనుభవాన్ని బట్టి వాడు మాట్లాడతాడు అంతే. వాడి నమ్మకాన్ని బట్టి. వాడు సరిగా నమ్మలేదు, సగం నమ్మాడు, సగమే వచ్చింది వానికి చూపు.
మళ్ళీ మిగతాదే మళ్ళీ నమ్మాడు. అప్పుడు మళ్ళీ వచ్చింది. ఆ మొదటి ఇద్దరు గుడ్డి వాళ్ళు పూర్తిగా నమ్మారు. ఒక్కసారికే వారికి చూపొచ్చింది. ఎవరి అనుభవాన్ని బట్టే వారు సాక్ష్యం చెప్తారు. కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే నీకు పెద్ద సమస్య ఉంది, నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి ఆలోచన ఉంది, నువ్వు ఎవరిని అడగాలి? నీకు ప్రశ్నకు సమాధానం దేన్ని బట్టి వస్తుందంటే నీ విశ్వాసమును బట్టి వస్తుంది, నీ నమ్మకాన్ని బట్టి వస్తుంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. అంతే. నువ్వు ఎంత నమ్ముతావో అంత పొందుతావు. ఎంతైనా నమ్ము అంతా పొందుతావు. అంతే. 10 లక్షలు అప్పు ఉంది, ప్రభు తీరుస్తాడు అని నమ్మితే 10 లక్షలు తీరుతుంది. 1 లక్ష తీరితే తీరుతుందిలే ప్రభుని అడిగితే, మిగతా 9 లక్షలు ఏడ తీరుతుంది అనుకుంటే 1 లక్ష తీరుతుంది. 10 లక్షలు అవసరం ఉంది, దేవుడు సాయం చేస్తాడు ఇవ్వగలడు అంటే 10 లక్షలు దొరుకుతాయి. దేవుడు సాయం చేయలేడు అనుకున్నప్పుడు రూపాయి దొరకదు. నీ నమ్మిక చొప్పున నీకు జరుగు. నీ మాట గుర్తుంచుకోండి. 2 మాటలు అక్కడ మనకు ఎంతో శ్రేష్టమైన మాటలు, మన జీవితానికి జీవితాంతం వరకు గుర్తుంచుకొని మనం అవలంబించవలసిన మాటలు అక్కడ రాయబడ్డాయి. ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రభువు చేయగలడు అని మొదట నమ్మాలి. అది ఏదైనా సరే, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది చేయగలడని వారి కళ్ళు తెరవబడాలి. వారికి అది కావాలి. అది చేయగలడని వారు నమ్మారు. వారికి వచ్చాయి. నీ జీవితంలో ఏం కావాలి? అది చేయగలడు అని ముందు నమ్మాలంతే. ప్రభువు చేయగలడు. ఇప్పుడు 2 గుడ్డి వాళ్ళు తేడా చూసాం మనం. వాళ్ళిద్దరిని అడిగితే వారి అనుభవాలను బట్టి చెప్తారు. అర్థమైందా? కాబట్టి మనం కూడా ఎవరినైనా మాట్లాడతాము, ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి ఎట్లా అంటే వారి అనుభవం బట్టి వారు చెప్తారు. కొంతమంది అసలు నీ సమస్య తీరదురా బాయ్, నీ సమస్య నీ జీవితానికే సమస్య అని అంటారు. అంతే. ఓ డాక్టర్ ఉండేవాడు మా చిన్నప్పుడు. ఆ డాక్టర్కి వానికే అసలు ఏం మెడిసిన్ రాదు. ఆ డాక్టర్ ఎట్లా అయ్యాడో సర్టిఫికేట్ కొనుక్కుని వచ్చాడని చెప్పేవారు. సర్టిఫికేట్ దొంగలాడు వచ్చాడు, కొనుక్కోవడానికి లేదు ఆ రోజుల్లో. మరొకటి సర్టిఫికేట్ దొంగతనం చేసి వచ్చేసాడు అని చెప్పుకునేవారు. ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. నాకు నీరసం అని అంటే నీ జన్మే నీరసం పో అనేవాడు. నీరసం తగ్గించడానికి వానికి ఏం చేత కాదు, నీ జన్మే నీరసం అనేవాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, వానికి చేత కాదు. నువ్వు ఎవరినో ప్రశ్నిస్తావు, ఎవరితోనో మాట్లాడుతావు, ఎవరితోనో ఆలోచన అడుగుతావు, నీకు ఆలోచన చెప్పేవారు. వానికి అనుభవం ఉంటే ఆ సమస్యలో అనుభవం ఉండాలి, ఆ సమస్య పరిష్కరింపబడిన అనుభవం ఉండాలి. ఆ అనుభవం కూడా శ్రేష్టమైనదై ఉండాలి, మంచి అనుభవం అయి ఉండాలి, చెడ్డ అనుభవం కాదు. 2 గుడ్డి వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. 2వ వాడిని అడిగితే ఏమంటాడు? వస్తాయి కానీ తొందరగా రావు. ముందు మనుషులు చెట్లలో కనిపిస్తారు, అప్పుడు మనం చెప్పాలా ప్రభుకు, చెట్లలో కనిపిస్తున్నారు ఇంకా పూర్తిగా రాలేదని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా కళ్ళ మీద చేతులు ఉంచుతాడు, అప్పుడు పూర్తిగా వస్తాయి అని చెప్తాడు. వాడిని ఎన్నిసార్లు అడుగు అదే చెప్తాడు. అంతే. ఇంకొకరిని అడిగితే ఏం చెప్తాడు? వాడి కళ్ళ మీద బురద పెట్టాడు, వాని కళ్ళ మీద బురద పెట్టాడు. సీలోయం కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమని అన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో. అక్కడ గుడ్డివాడు, వానికి కళ్ళు చూపొచ్చింది. వాడిని అడిగితే ఏం చెప్తాడు? బురద రాసి పెడతాడు మన కళ్ళ మీద, మనం వెళ్ళి కడుక్కోవాలా. కడుక్కుంటూ చూపొస్తుంది. పక్కన కోనేరు ఉండాలి, అలా చూసుకోవాలి మనం. వాడు అది చెప్తాడు, వాడి కథ వాడిది. అర్థమైందా? ఎవడు అనుభవం వాడిది. నీ అనుభవం నీదే ఉండాలి. నీ అనుభవం నీదే ఉండాలంటే ప్రభు అంటున్నాడు, ఇది నేను చేయగలిగనని మీరు నమ్ముచున్నారా? అంతే. నువ్వేం కావాలనుకుంటున్నావు నీ జీవితంలో? మేలైనది, శ్రేష్టమైనది, మంచిది, దేవుని దృష్టిలో పాపం కానిది. నువ్వేం కావాలనుకుంటున్నావు? ప్రభువును స్పష్టంగా అడుగు. దేవుడు చేయగలడు అని నమ్ము చాలు. నమ్మితే దేవుడు నీ జీవితంలో ఆ కార్యం, అద్భుత కార్యం చేయగలుగుతాడు. అంతే. నీ నమ్మిక చొప్పున, అదే నీకు కొలమానం. నీ నమ్మకమే నీకు కొలమానం. ఎదుటివారి నమ్మకం, ఎదుటివారి జ్ఞానము, ఎదుటివారి ఆలోచన అవన్నీ కాదు కొలమానాలు. అన్యులను అడిగామనుకోండి, వారు దేంతో కొలుస్తారు? వారు వాళ్ళ ఆలోచనతో కొలుస్తారు, వారికి ఉన్న అనుభవంతో కొలుస్తారు, దాంతో మాట్లాడతారు. అదే విశ్వాసం అడిగారు అనుకోండి, విశ్వాస తన అనుభవంతో మాట్లాడతాడు. బలమైన విశ్వాసం అనుకోండి,
బలమైన మాటలు మాట్లాడతాడు. బలహీనమైన విశ్వాసం అనుకోండి, మొన్న ఎవడో ఒక ఆయన చెప్తున్నాడు, ఓ సంఘ పెద్ద గారు అంటున్నట్ట, అన్నా యేసుప్రభు వస్తాడు కదన్నా అని ఒక ఆయన అంటే, నా చిన్నప్పటి నుంచి వింటున్నా బ్రదర్ వస్తాడని అంటాడు. అంటే ఆయన రాడు, మనం చేయాల్సిందంతా చేసుకోవచ్చని ఆయన ఉద్దేశం. అర్థమైందా? అలాంటి వాడి మాటలు విన్నారనుకోండి, వినేవారు ఏమవుతారు? వారు బలహీనపడతారు. బలమైన విశ్వాసి, మంచి విశ్వాసి, ప్రభువును ఘనపరిచే విశ్వాసి, ప్రభు దగ్గర ప్రార్థించి పొందే విశ్వాసి, వారి మాటలు వినాలి, వారి అనుభవాల దగ్గరికి వెళ్ళాలి, వారి ఆలోచన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతారు? బలపరచబడతారు. లేదా దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాడు? నీ నమ్మిక చొప్పున, నీకు ఎంత నమ్మిక ఉంటే అంత నువ్వు పొందుతావు, అంతే. నమ్ముతున్నావు, పూర్తిగా నమ్మావు, పూర్తిగా పొందుతావు. సగం సగం నమ్మకంతో ఏం జరగదు. ఎందుకు? అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 13:58 కలిసి చదువుకుందాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అవిశ్వాసం ఉంటే అద్భుతాలు జరగవు. కనుక ఇక్కడ చూడండి ఏమన్నాడు? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదు. అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతాలు చేయలేదు. అంటే మనకున్న పరిధులు, పరిమితులు ఇవన్నీ ఆలోచించుకుంటే మనం దేవుని ఆ శక్తిని అర్థం చేసుకోలేము. అర్థమైందా? మనకున్న పరిధి, పరిమితి ఇవన్నీ ఆధారం చేసుకొని దేవుని శక్తిని అర్థం చేసుకోలేము. దేవుని శక్తి అర్థం చేసుకోవాలంటే దేవుని మీద ఆధారపడాలి. మనకున్న దానిలో నుండి దీని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. నడుస్తుంటే గాలి వచ్చింది. గాలిని చూసి చెప్పండి, మీరు గాలిని చూసి నెక్స్ట్ ఏముంది? మీలో చాలామంది బోధకులు ఉన్నారు. గాలిని చూచి పక్కన ఏ పదం ఉంది? తీసి చదవండి. భయపడి, తర్వాత మునిగిపోసాగి. 3 పదాలు ఉన్నాయి. గాలిని చూచి, భయపడి, మునిగిపోసాగి. గాలిని చూసి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అమ్మ గాలి వస్తుంది, నన్ను తోసేస్తుంది, పడిపోతాను. అది అంటే దేన్ని చూసాడు? ఇప్పుడు గాలిని చూసి తను తాను చూసుకున్నాడు. నడుస్తున్నది ఎవరిని బట్టి? తనను బట్టి కాదు, ప్రభువును బట్టి నడుస్తున్నాడు. ప్రభువు మాటను బట్టి, ప్రభు మాటకున్న శక్తిని బట్టి నడుస్తున్నాడు. ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవు ఇమ్మనగానే ప్రభు రమ్మనగానే నడవటం ప్రారంభించాడు. ప్రభువు రమ్ము అని అన్నాడు. ఆ మాటలో శక్తి ఉంది, అది నెరవేరుతోంది. ఆ మాటే ఆయన్ను నడిపిస్తోంది. విశ్వాసంతో నడుస్తున్నాడు. ఆ మాట మీద నమ్మకం ఉంచి. గాలి వచ్చింది ఎదురుగా. గాలి అనేది ఏమిటిది? సాతాను తీసుకుని వచ్చింది పరిస్థితి. అది గాలి అనేది ఒక పరిస్థితి. ఆ పరిస్థితిని చూశాడు. చూడగానే అమ్మో నా వల్ల కాదు, పడిపోతా 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 అనుకుంటూ పడిపోయాడు. మనం నిచ్చెనెక్కుతున్నప్పుడు కనుక అలాగ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాలాంటి వాడికి భయం నిచ్చెనెక్కడానికి. ఎక్కుతూ పడిపోతా 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 అనుకుంటే ఆ కాళ్ళు వణికి 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 దెబ్బను పడతాం. ఏదైనా అంతే. మనకు ధైర్యం ఉంటేనే ముందుకెళ్తాం, విశ్వాసం ఉంటేనే ముందుకు సాగుతాం. అప్పుడు ఈయనేమనుకున్నాడు పేతురు? గాలి వచ్చింది, ఇక పడిపోతా పడిపోతా అనుకున్నాడు. భయం వేసి తన్ను తాను చూసుకున్నప్పుడు భయపడ్డాడు. అది తన పరిమాణం. యేసు ప్రభువును చూసినప్పుడు నడిచాడు. కాబట్టి యేసు ప్రభువును పరిమాణంగా తీసుకోవాలి. మనం మన సొంత పరిధులు కాదు, మన శక్తి సామర్థ్యాలు కాదు, మనం కలిగి ఉన్నది కాదు. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అందుకని అన్నాడు వారు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఒకసారి ఒక చోటికి మీటింగ్కి వెళ్ళాను. ఉపవాస ప్రార్థన. ఓ పాస్టర్ గారు పిలిచాడు. నా దగ్గర పెట్రోల్ లేదు, పెట్రోల్కి డబ్బులు లేవు. యువతల నుంచి వెళ్ళటానికి ఉంటాయి. వెళ్ళిపోయాం. ఒక 50 రూపాయలని ఇస్తాడులే, లీటర్ పెట్రోల్ పోయించుకోవచ్చు అని అనుకున్నాను నేను. అప్పుడు లీటర్ 50, 50 రూపాయలకి మంచి పెట్రోల్ వస్తుంది. మా ఇంటికి రావచ్చు మళ్ళీ 25 కిలోమీటర్లు. 1 కిలోమీటర్ కాదు, 25 కిలోమీటర్లు. తీరా వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. అక్కడ కూడా ఈ సబ్జెక్ట్ కాదు, వేరే సబ్జెక్టు. విశ్వాసం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ఇప్పుడు స్కూటర్లో ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంటే
బయలుదేరటం కాదు విశ్వాసం, ట్యాంకులో పెట్రోల్ లేనప్పుడు బయలుదేరటమే విశ్వాసం అని అన్నాను. అన్న తర్వాత చూస్తే అక్కడ ఎవరికి స్కూటర్ లేదు. అరే ఈ మాట ఎందుకు అనుకున్నాను నేను, ఇది నాకే వచ్చేలాగా ఉంది అనుకున్నాను. అయిపోయింది, ఉపవాస ప్రార్థన అయిపోయింది, అందరూ ప్రార్థన చేశారు, భోజనాలు పెట్టేశారు, మాకు భోజనం పెట్టాడు, అయిపోయింది. ఆ బ్రదర్ వెళ్ళొస్తామంటే అన్న ప్రైజ్లాడు అన్న అంటున్నాడు. ఏందబ్బా ఏం గిఫ్ట్ పెట్టట్లేదు, బ్రదర్ వెళ్ళొస్తామని అన్న ప్రైజ్లాడు. చాలా సంతోషంగా మీరు వచ్చారు, ప్రైజ్లాడు. అప్పుడు అర్థమైంది, రెండో ప్రైజ్లాడికి అర్థమైంది ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు మనకు విశ్వాసమే మిగిలింది. ఆ స్కూటరు టీవీఎస్ స్కూటీ అనమాట, స్కూటీ పెప్పు. అది తీసి చూసా, ఇంతే ఉంది పెట్రోల్, ఇంతే. కింద బాగా ఆ ట్యాంక్ కనిపిస్తుంది తెల్లగా, ఇంత ఉంది. వేసేసాను, వేసేసి కూర్చో అన్నాను. నేను కూర్చున్నాను, ఆమెను కూర్చోమన్నాను. కూర్చుంది నా భార్య. యేసు ప్రభా మీరే ఉన్నారు, ఇంటికి చేర్చండి, ఇక ఏం మార్గం లేదు, ఏం మార్గం లేదు. ఇక నా దగ్గర డబ్బులు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తాం. స్టార్ట్ చేసి ఒకటే స్టార్ట్ చేసి అటు కర్ర తగిలింది, ఇటు ఏదో తగిలింది, ఏం తగిలినా సరే ఇంక మళ్ళీ ఆపితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసి 50 మీద పట్టుకున్నాను, అంతే. పట్టుకుని పోతూనే ఉన్నాను, బ్రేక్ అప్లై చేయలేదు ఎక్కడ, పోతూనే ఉన్నాను. రోడ్డు బాగానే ఉంటుంది. ఇంత చుక్క పెట్రోల్తో 25 కిలోమీటర్లు మా ఇంటి వరకు వచ్చింది బండి. మా ఇంటి దగ్గరకు వచ్చి ఆ గేటుని కాలుతో ఒక తాపు తింటే ఆ గేట్ వెళ్ళిపోయింది, లోపలికి వచ్చాను, పెట్రోల్ అయిపోయింది. అదే ఆగిపోయింది బండి, దానంతట అదే ఆగిపోయింది. ఇక నేను ఆపక్కర్లే, బండి అదే ఆగిపోయింది, ఇంకా అయిపోయింది నా పని. అప్పుడు తీసి చూస్తే పెట్రోల్, ఇంత చుక్క పెట్రోలు. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. అంటే ఒక ప్రతి డ్రాపు పనిచేసారన్నమాట అక్కడ. చూడండి ఎట్లా చేసాడు ప్రభు. నేను పోయి చెప్తే ఆ టీవీఎస్ షోరూమ్ వాడికి చెప్తే వాడు అంటాడు, సార్ ఎవరికి చెప్పకండి సార్, కంపెనీ వాడు వచ్చి మీ బండి పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే అంత మైలేజ్ ఏంటి సార్ అంటే అది కంపెనీ, అది బండి గొప్ప కాదు, ఎవరిది? ప్రభు యొక్క గొప్పతనం. ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఈ దినాల్లో కూడా చేస్తున్నాడు. మనం నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక, అంతే. కాబట్టి ఆధారపడటం నేర్చుకోవాలి ప్రభు మీద, నమ్మాలి. విశ్వాసంలో మొండిగా ఉండాలి, నమ్మాలి బలంగా. నమ్మితే ప్రభు అన్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. నీ నమ్మిక చొప్పున అంతే నీకు జరుగుతుంది. అది ఏదన్నా కానీ, నువ్వు ఈ దినం ఏది కావాలనుకుంటున్నావో నీ నమ్మిక చొప్పున నువ్వు అర్థం చేసుకో, అడుగు దేవుణ్ణి. కానీ వేరే వారి అనుభవాలతో దేవుని దగ్గరకు పోవద్దు, వేరే వారి అనుభవాలతో నీ జీవితాన్ని ఆలోచించుకోవద్దు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పెను, అంతట నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని. ఏమైంది? తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పెను, అంతట నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. 29వ వచనం. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహం ఉరిమెను అనిరి, మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి. అందుకు యేసు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. దేవుడు అన్నట్ట, ప్రభు అన్నాడు కింద నుంచి, యేసు ప్రభు వారు, తండ్రి నీ నామం మహిమపరచుము అని అడిగాడు. ఆకాశంలో నుంచి ప్రభు తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని అనగానే విన్నారు అందరూ. ఆకాశంలో నుండి వచ్చిన ఆ శబ్దం భూమి మీద ఉన్నవారందరూ, అక్కడ ఉన్నవారందరూ విన్నారు. భూమి మీద ఉన్నవారందరూ కాదు, యేసు ప్రభు వారి దగ్గర అక్కడ ఉన్నవారందరూ విన్నారు. విన్న తరువాత కొంతమంది అన్నారట, ఉరుమురిమింది అన్నట్ట. అంటే వానికి అంతకంటే ఏం అర్థం కాదు. ఆకాశంలోంచి ఏమొస్తుందండి? ఉరుము వస్తుంది. కాబట్టి ఉరుము అన్నాడు. వాడు అనుభవం అది, వానికి అంతకంటే తెలియదు. ఇంకొంతమంది ఏమన్నారు, ఇది ఉరుము కాదు, తేడా ఉంది, అది అర్థమైంది. దేవదూత ఎవడో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుకున్నాడు అని అన్నారు. అంటే వాళ్ళకి దేవదూత వాళ్ళతో మాట్లాడతాడన్న అనుభవం వాళ్ళకి లేదు, లేకపోతే ఆ ఆలోచన లేదు, ఆ నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు.
ప్రభు అంటున్నాడు మీతోనే మాట్లాడుతున్నాడు, ఆ శబ్దం మీకోసమే, మీతో మాట్లాడుతున్నాడు అంటే వారికి తెలియదు. ఇప్పుడు ఆ తెలియని వారి దగ్గరికి పోయి దేవుడు నాతో మాట్లాడాడంటే ఏమంటారు? వట్టిదే ఊరుకో, నీకేదో కలొచ్చి ఉంటుందిలే. అలాగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓసారి ఒక గుడ్డ ఏం చెప్పాడు, ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉంటే సేవ చేసుకుంటాడు ఆయన. డీజీఎస్ దినకరన్ మీటింగుల్లో, డీజీఎస్ దినకరన్ మీటింగ్స్కి ఆయన కూడా వెళ్ళేట. వెళ్ళినప్పుడు ఎవరెవరికి స్వస్థత కావాలో వాళ్ళందరూ వచ్చి ముందు వరుసలో నిలబడండి అని అంటే ఈయన కూడా అక్కడ పోయి ఎవరినో అడిగితే సాయం అడిగితే తీసుకెళ్ళారట, నిలబడ్డట. ఇదిగో ప్రభు ఇప్పుడు మిమ్మల్ని ముడుతున్నాడు, మీకు స్వస్థత వస్తుందని అన్నట్టు ఆయన. ఈ పాల్ దినకరన్ కాదు, ఆయన తండ్రి చనిపోయాడు. మీకు స్వస్థత వస్తుందని అనగానే ఈయనకు వెంటనే పులిపిటి మీద ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కనిపించారట. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కనిపించారు అంటే కళ్ళు తెరవబడ్డాయి. అయితే ఆయన ఏమనుకున్నాడు, ప్రభువా కళ్ళున్నన్నాళ్ళు పాపం చేశాను అంటే మధ్యలో పోయే కళ్ళునికి, కళ్ళున్నన్నాళ్ళు పాపం చేశాను, ఈ కళ్ళు లేకపోతేనే మేలేమో ప్రభువా, వద్దులే ప్రభువా అనుకున్నట్ట మళ్ళీ పోయాయి అంటే. ఆ క్షణంలోనే వచ్చింది పోయింది. ఈ సంగతి నేను మరో గుడ్డ ఆయనకు చెప్పాను, ఇట్లా జరిగిందిట అని. ఈయనకు నమ్మకం లేదు. ఈయన అంటాడు, బ్రదర్ అప్పుడప్పుడు అలాగ అనిపిస్తుంటుంది బ్రదర్, అప్పుడప్పుడు అలాగ అనిపిస్తుంటుంది, అది నిజం కాదన్నాడు. అంటే ఈయనకి నమ్మకం లేదు జరుగుతుందని, ఆయన అనుభవించి చెప్తున్నాడు. ఎవరి నమ్మకం ఇప్పుడు వాడు? కాబట్టి బలహీనమైన వాళ్ళని మనం సంప్రదిస్తే వారికే అనుభవం లేదు, వారు మనకేం చెప్తారు? దేవుని స్వరం వినే అనుభవం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. నేను దేవుని స్వరం వింటున్నాను అని అన్నటువంటి ఎవడన్నా చెప్తే అన్నీ అబద్ధాలు చెప్తాడు అని అంటారు. అంత వట్టిది, అది భ్రమ అంటారు. ఎందుకంటే వాడికి అనుభవం లేదు. కాబట్టి ఇతరుల అనుభవంతో మనల్ని కొలుచుకోవద్దు, ఇతరుల అనుభవంతో నిన్ను కొలుచుకోవద్దు. నీకు దేవునితో ఉన్న అనుభవంతో నిన్ను నువ్వు కొలుచుకో, నీ విశ్వాసంతో నువ్వు కొలుచుకో, అంతే. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నువ్వు వింటానంటే దేవుడు నీతో మాట్లాడతాడు. కూర్చోవాలా ఆయన దగ్గర, సరి చేసుకోవాలా, సమాధానపడాలా, కనిపెట్టాలా. కనిపెడితే కొంత సమయానికి ప్రభు మాట్లాడతాడు. అది కొన్ని రోజులు, కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు జరగచ్చు, కొంతకాలం. దేవుడు నిన్ను నమ్మితే నీతో మాట్లాడతాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, అవసరమైనప్పుడు మాట్లాడతాడు. రోజు అదే పరంగా మనతో ముచ్చట్లు పెట్టుకోడు. మనం వెళ్ళగానే ఏంటి సంగతి, మనం చూసారా ఫోన్ చేసి అక్క ఏంటి సంగతి, అది కాదు కానీ ఇంకేంటి సంగతి, నాకు ఒక ఉన్నాడు సహోదరుడు ఫోన్ చేస్తుంటాడు దూరం నుంచి, అది కాదన్నా అది సరే కానీ ఇంకేంటి సంగతి అంటుంటాడు. ఇంకేం సంగతి, ఇట్లాగేం ముచ్చట్లు పెట్టాడు యేసుప్రభు. చెప్తే ఒక మాట చెప్తాడు, అంతే వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన స్వరం వినే ధాన్యత కావాలంటే ప్రభు దగ్గరికి పోవాలి, మాట్లాడతాడు. ఇవాళ కూడా ఎందులో ఒక దానిలోని చూశాను, బక్సింగ్ గారు దానిలో, అనుదినము ప్రభు నీతో మాట్లాడటం నేర్చుకోమని అంటాడు ఆయన. ఆయన విన్నాడు. ఈ తరం వాళ్ళు ఏమంటారు తెలుసా, దైవజనుడు ఆయన విన్నాడు కానీ వీళ్ళందరూ వింటారేంటి, వీడు ఎట్లను వినడం, వీనికి చేత కాదు కాబట్టి ఇంకోళ్ళని విన్నవాడు. ఇంకోడు విన్నాడన్నా కూడా వాడు ఒప్పుకోడు, అంటే వాడి బలహీనత. వాడిని అడిగితే ఏమంటాడు, దేవుడు ఆ రోజుల్లో మాట్లాడాడు ఈ రోజుల్లో మాట్లాడడం చెప్తాడు. ఇలాంటి వాళ్ళే దేవుడు మాట్లాడుతుంటే అది ఉరుమనుకునేవాడు ఒకడు, దేవదూత మాట్లాడుతున్నాడు అనుకునేవాడు ఒకడు, దేవదూత మనతో కాదు ఆయనతో మాట్లాడుతున్నాడు అనుకునేవాడు ఒకడు. ఇలాంటి వాళ్ళ దగ్గరకు పోయి దేవుని స్వరం గురించి మాట్లాడితే ఏం చెప్తారు? కాబట్టి జీవితంలో దేవుణ్ణి అనుభవించిన వారి గురించి వారితో మాట్లాడితే వారు ఏమైనా చెప్తారు. కాబట్టి నువ్వు ఎవరి అనుభవం దగ్గరికి పోవద్దు, ఎవరి ఆలోచన దగ్గరికి పోవద్దు. నీ జీవితం విషయంలో దేవుని దగ్గరికి పో. నీ నమ్మిక చొప్పున ఏమవుతుంది, నీకు జరుగుతుంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నీకు విశ్వాసం ఉంటే అద్భుతాలు చేస్తాడు దేవుడు. నీకు అవిశ్వాసం అయితే దేవుడు అద్భుతాలు చేయడు. ఎట్లా చేస్తాడట? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఏముంది? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక
ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. విశ్వాస పరిమాణము అంటే విశ్వాసము యొక్క కొలత. మనకున్న విశ్వాస పరిమాణమును బట్టి మన యొక్క కృపావరములు మనలో ప్రజ్వలిస్తాయి. కృపావరం దేవుడిచ్చినా మనకు విశ్వాసం ఉంటేనే పనిచేస్తుంది. దయ్యాన్ని ఎదురుగా పెట్టుకుని ఇది పోదులే అనుకుంటే దయ్యాన్ని వెళ్ళగొట్టే కృపావరం ఉన్నా ఈ దయ్యం వదిలేలా లేదులే అని అనుకుంటే అది మీదకి ఎక్కుతుంది, అది వెళ్ళదు. విశ్వాస పరిమాణము చొప్పుననే సమస్తం జరుగుతుంది. నీ నమ్మిక చొప్పున అంటే కూడా అది అర్థం అదే. కాబట్టి మన విశ్వాసం యొక్క పరిమాణం ఎంత అది తెలుసుకోవాలి. నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుడు నీకేది కావాలనుకుంటున్నావో అది దేవుడు ఇస్తాడని నమ్మగలుగుతున్నావా? నమ్మలేకపోతే ఈ దినం ముందు నమ్మకం అడుగు. నాకు నమ్మకం ఇవ్వు. అక్కడ లూకాసు వార్త 17:5 అపొస్తలులు ప్రార్థన చేస్తారు. ఏమన్నారు? మా విశ్వాసము వృద్ధి పొందించుము అని అడిగారు. లూకాసు వార్త 17:5 తీసి చదవండి. లూకాసు వార్త, లూక్స్ గాస్పల్ చాప్టర్ 17:5. మా విశ్వాసము వృద్ధి పొందించు. అది అడుగు, ప్రార్థన చెయ్యి. ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వు, నమ్మకంగా నమ్మగలిగేటట్లు చెయ్యి, నా నమ్మకం ఎక్కువ చెయ్యి, దానివల్ల నేను ఎక్కువ ఫలితం పొందుతాను నీ దగ్గర. అలాగ అడగాలి. కానీ మనుషుల ఆలోచనలు, మనుషుల సలహాలు, మనుషులు చేసే తీర్మానాలు వాటిని లెక్కలోనికి తీసుకొని ఇంతే ఇక నా బతుకు, ఇంతకంటే ఏమీ జరగదు, నేను దీంతో సర్దుకుపోవాలా, లేకపోతే ఏడుస్తూనే ఉండాలా అని అనుకోవద్దు. అర్థం చేసుకోండి, అని అనుకోవద్దు. నీ విశ్వాసం వృద్ధి పొందించుకోవటానికి ప్రయత్నించు. ఒక ఆయన ఉన్నాడు, నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకు, సైంటిస్ట్. ఆయన పేరు మర్చిపోయిన, ఇప్పుడు గుర్తురావట్లేదు. ఇప్పుడు ఉన్నాడు, మన సహవాసానికి అమెరికాలో వెళ్ళేవాడు ఆయన. అయితే ఆయన 10th క్లాసు ఫెయిల్ అయిపోయాట. 10th క్లాస్ ఫెయిల్. పిల్లలు వినండి, అలాంటి వాడు నాకు మంచి మార్కులు రావాలని మళ్ళీ కష్టపడేది. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు బైబిల్లో 119వ కీర్తన 98వ వచనం చదువుకున్నాడు. 119వ కీర్తన 98వ వచనం ఏముంది అక్కడ చదవండి. Psalm 119 verse 98. నీ ఆజ్ఞలు నాకు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువుల మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. అసలు జ్ఞానం అంటే మనకు దీనిలో జ్ఞానం కావాలంటే వస్తుంది, మనకు వేరే దానిలో జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం వస్తుంది. అలా యూట్యూబ్లో జ్ఞానం, ఈ పాటల్లో జ్ఞానం, అది వాటిల్లో జ్ఞానం, వీటిల్లో జ్ఞానం, పనికి మళ్ళీ వాటన్నిటిలో జ్ఞానం కావాలంటే అది వస్తుంది, ఇది రాదు. ఇది కావాలంటే ఏం చేయాలంటే నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుకున్నాయి. బైబిల్ చదవాలి, ప్రతిదినం బైబిల్ చదవాలి, ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఏం చేసేట, ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసేట, నా శత్రువుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు. వెంటనే పాస్ అయ్యాడు. పాస్ అవ్వటమే కాదు, ఇంటర్మీడియట్కి వచ్చాడు, అంటే +2కి వచ్చాడు. క్లాస్ ఫస్ట్ రావటం స్టార్ట్ అయిందిట. 10th క్లాస్ పోయినాడు, ఇంటర్కి వచ్చేసరికి ఏమయ్యాడు, క్లాస్ ఫస్ట్ వస్తుంది. ఎందుకు? బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఆ వాక్యం ఆధారం చేసుకున్నాడు. కీర్తన 119:98 ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన అద్భుతంగా వచ్చాడు. దాని తర్వాత వచనం ఉంది చూడండి. ఆయన డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ వచనం ఏముంది? 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బోధకుల కంటే విశేష జ్ఞానముట. ఇప్పుడు ఇది పట్టుకుని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏమైందట, ఆయన లెక్చరర్స్ కంటే, ఆయన ఫ్యాకల్టీ కంటే ఈయనకి బాగా వచ్చిందట సబ్జెక్టు. వాడు చెప్పేదానికంటే ఈయన బాగా చెప్తున్నట్ట, వాళ్ళకి తిరిగి చెప్తున్నట్ట. అది కాదు సార్ ఇదని చెప్పి, అరే మాకంటే నీకు బాగా వచ్చిందే అనుకున్నారు. ఇట్లా చదువు గడిచింది. రీసెర్చ్కి వచ్చాడు. అక్కడ చూడండి, తర్వాత 100వ వచనం. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. వృద్ధుల కంటే అంటే ఆయన సీనియర్స్ కంటే. ఇప్పుడు విశేషమైన జ్ఞానం వచ్చి ఆయన సీనియర్స్ కంటే ముందు ఆయన సైంటిస్ట్ అయిపోయి
ఆయన సీనియర్స్ కంటే ముందు ఆయనకు నోబెల్ బహుమతి కోసం రికమెండ్ చేశారు. ఇది చదువుకుంటున్న వాళ్ళు వినాలా, చదువైపోయిన వాళ్ళకి కాదు. నోబెల్ ప్రైజ్ కోసం రికమెండ్ చేశారట. అయితే ఇంకా చిన్నవాళ్ళే నెక్స్ట్ టైం ఇద్దామన్నారు, ఆ నెక్స్ట్ టైం ఇచ్చారు. అర్థమైందా? కాబట్టి బైబిల్ వాక్యం ఏం చేస్తుంది? తెలివితేటలు ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. కావాలనుకున్నవాడికి, అక్కర్లేదు అనుకున్నవాడికి అంతే, వాడి కర్మ. నేను బాగుపడతాను, నేను గొప్పవాళ్ళు అవుతాను, మంచి పేరు తెచ్చుకుంటాను, మంచి చదువు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి జీతం వస్తుంది అనుకునేటటువంటి వారు, నాకు తెలివితేటలు జ్ఞానం కావాలనుకునేవారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదవడం అంటే ఒకసారి ఒక అధ్యాయం చదివేసి ఆ పక్కన పడేసి యూట్యూబ్ పట్టుకుని పాటలు వినటం కాదు. మళ్ళా రీల్స్, షార్ట్స్, అవి, ఆ చెత్త, ఈ చెత్త, ఇదంతా కాదు. నిజమైన భక్తి ఉండాలి, భక్తితో జీవించాలి. ఆ వాక్యాలు పట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. 119వ కీర్తన 98వ వచనం మొట్టమొదట, నా శత్రువుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. అప్పుడు ఎవరు పరీక్షలు పోవు. అర్థం చేసుకోండి. పరీక్షలు పోకపోవడం కాదు, పరీక్షలు పాస్ అవుతారు, తక్కిన వారి కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. దేవుణ్ణి ఏం నిందించక్కర్లేదు. అర్థమైందా? మన అక్కగారు ఉన్నారు, పాల కోసం గేదె దగ్గరికి వెళ్తారు. మీరు ఎవరు వెళ్ళరు, అందుకని అక్కగారి సంగతి చెప్తున్నాను. మనం అన్ని పాల ప్యాకెట్లు అయిపోయాయి, వాడే తెచ్చేస్తాడు. ఆమె గేదె కోసం, గేదె దగ్గర పాల కోసం వెళ్తుంది. వెళ్ళినప్పుడు 1/2 లీటర్ గిన్నె తీసుకెళ్తే లీటర్ పాలు ఇస్తాడా? 1/2 లీటర్ గిన్నె తీసుకెళ్తే ఎన్ని పాలు వస్తాయి? 1/2 లీటరే వస్తాయి. లీటర్ తీసుకెళ్తే లీటర్ వస్తాయి. నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఏం తీసుకెళ్తే అంతే వస్తుంది. నువ్వు లోకల్లో ఊరికనే సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటే నీకేం రాదు. ఆఖరికి నెత్తికి చేతులు వస్తాయి. నువ్వు సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభు దగ్గర భయభక్తులతో గడిపి ప్రార్థన చేసుకుని, వాగ్దానాలు చేతబట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. ఇప్పుడు ఆయన అడిగితే ఏం చెప్తాడు? ఆయన ప్రతి చోట ఇదే సాక్ష్యం చెప్తాడు. ఆయన చెప్పిన సాక్ష్యమే, నేను విన్నది నేను చెప్తా. వేరే వాళ్ళు చెప్తే నేను విన్నది విని చెప్తాను. అదే ఇప్పుడు 10 సార్లు దండయాత్ర చేసి 10th ఒక 3 సార్లు, ఇంటర్ ఒక 4 సార్లు, డిగ్రీ ఒక 5 సార్లు పాస్ అయ్యాడు అనుకోండి. నాకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, ఎంబీబీఎస్ 11 సంవత్సరాలు చదివాడు. మనిషి మంచోడే, కానీ ఎంబీబీఎస్ 11 సంవత్సరాలకి పాస్ అయ్యాడు పాపం. అది కూడా ఆఖరికి ఆ సంఘానికి నేను వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరం నేను ప్రార్థన చేస్తుంటే ఆ సంవత్సరం పాస్ అయ్యాడు. అన్నాడు, అన్న మీరు వచ్చారు, నేను పాస్ అయ్యాను, దేవుడు దయతలిచాడు. అర్థమైంది. ఇప్పుడు ఆయన అడిగామనుకోండి ఏం చెప్తాడు? ఎంబీబీఎస్ చాలా కష్టం బాబు, 11 సంవత్సరాలు చదవాలి. నువ్వు 5 సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటున్నావేమో, కానీ అయ్యేది కాదు, 11 సంవత్సరాలు చదవాలి అని చెప్తాడు. మరొకడు గోల్డ్ మెడల్ వచ్చిన వాడు ఉంటాడు, వాడిని పోయి అడిగారు ఎంబీబీఎస్ అంటే చాలా ఈజీ చదవటం అని చెప్తాడు. ఎందుకంటే వాని అనుభవం వానిది, వీని అనుభవం వీనిది. కాబట్టి నువ్వే పనికిమాలిన చెత్త దగ్గరికి వెళ్ళి నువ్వేదో అడుగుతూ ఉంటే నీకు చెత్తే వస్తుంది సమాధానం ఎదురుగా. నువ్వు విలువైన వజ్రం దగ్గరికి వెళ్ళి అడిగితే వజ్రం వస్తుంది సమాధానం. కనుక అర్థం చేసుకోవాలి, ప్రభు దగ్గరికి నమ్మకంతో వెళ్ళాలి. నీ నమ్మకం ఎక్కువ, ఎంత నమ్మకం ఉంటే అంత పొందుతావు ప్రభు దగ్గర. నువ్వు నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, నీ బ్రతుకును వ్యర్థం చేసుకోకూడదు, భక్తిహీనంగా జీవించకూడదు. భక్తిహీనంగా జీవించి మళ్ళీ దేవుడు నాకేం చేయలేదనంటే ఏం కుదరదు, అక్కడేం దొరకదు. భక్తిహీనంగా జీవించకూడదు, భక్తితో జీవించాలి దేవుని దగ్గర. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడు. కీర్తన 128. భయభక్తులు ఉంటేనే ఆశీర్వాదం, భయభక్తులు లేకుండా ఆశీర్వాదం లేదు. అర్థం చేసుకోండి. అప్పుడే నీ చేతుల కష్టార్సం నువ్వు అనుభవిస్తావు. భయభక్తులు కొదువు ఉంటే చేతుల కష్టార్సం కొదువైపోతూ ఉంటుంది. దేవుడి మీద ఎంత సణుక్కుంటున్నామో అంత భయం లేనట్టు అర్థం. కాబట్టి నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. ఇతరుల కొలతతో నిన్ను కొలత వేసుకోవద్దు, ఇది అర్థం చేసుకోవాలి. అన్యుల కొలతతో అస్సలు కొలుచుకోవద్దు. వాళ్ళ మాటలతో కొలుచుకోవద్దు, వాళ్ళ అనుభవాలతో కొలుచుకోవద్దు. వాళ్ళు అంటారా ఇంక నీ బతికింతేలే, మేము ఎంతమంది చూడలేదు అంటారు. వాడికి ఏం తెలుసు యేసుప్రభు సంగతి? మా కజిన్ ఒకడు అన్నాడు, మా పెదనాన్న కొడుకు, ఒరే నువ్వు ఇప్పటికుంటే గెజిట్ ఆఫీసర్ అయ్యేవాడువా అన్నాడు. ఎందుకు? ఉద్యోగంలో
ఉద్యోగం ఉంటే గెజిటెడ్ ఆఫీసర్ అయ్యేవాడివా అంటే ఎప్పుడో అయిపోయేవాడిలే అన్నాను. నసీబ్ కౌన్ బదిలేగా అన్నాడు. అంటే తలరాత ఎవడు మారుస్తాడు అని, ఇది నీ తలరాతరా అని. వాడికి ఏం తెలుసు? అర్థమైందా? ఆ ఉద్యోగం ఎందుకులే, ఇప్పుడు నాకు రిటైర్మెంటే లేదు కదా అన్నాను. అక్కడే పురోహితుడు ఉన్నాడు, వీడికి లేదు రిటైర్మెంట్ అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు ఆ మాటలు అన్నాడు అని చెప్పి నేను బాధపడితే నా విశ్వాసం ఏమవుతుంది? వానికి తెలియదు కనుక మాట్లాడతాడు. పక్కన ఉన్నవాడు అన్నాడు, మా మేనత్త కొడుకు, ఒరే మనందరికంటే వాడే బాగున్నాడు రా అన్నాడు. నువ్వు మాట్లాడుకు, మనందరికంటే వాడే బాగున్నాడు అని అంటే తలదించుకున్నాడు. అంటే వాళ్ళు బాగులేరని కాదు, వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, పిల్లలు అమెరికాలో పోతున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అవి కాదు మనకు కావాల్సింది. వారి మాటలు మనకు కొలమానం కాదు. ఆ మాటలు కొలమానం తీసుకుంటే మన విశ్వాసం మొత్తం కలిసి బూడిదలో కలిసిపోతుంది, విశ్వాసం సున్నా అయిపోతుంది వారి మాటలు లెక్కలోకి తీసుకుంటే. ఎవరి మాటలు లెక్కలోకి తీసుకోవాలి? భక్సింగర్ మాటలు లెక్కలోకి తీసుకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళ మాటలు కూడా కాదు, భక్సింగర్ మాటలు లెక్కలోకి తీసుకోవాలి. అందుకని భక్సింగర్ పుస్తకాలు చదవమని చెప్తాను. భక్సింగర్ చెప్తాడు విశ్వాసం గురించి, ఎందుకంటే ఆయన అనుభవించాడు కనుక ఆయన చెప్తాడు. అలాంటి దైవజనులు ఉన్నారు, వారు చెప్తారు. వారి మాటలు లెక్కలోనికి తీసుకోవాలి. అలాంటి వారి మాటల ద్వారా హెచ్చరించుకోవాలి, ధైర్యం పొందాలి, ముందుకు సాగా. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళ దగ్గరికి పోవటం, ఇది ఎట్లా అది ఎట్లా అని సలహాలు అడగటం, వాళ్ళు ఏదో సలహా చెప్పటం, దాన్ని బట్టి నిరాశపడటం, కృంగిపోతూ ఉండటం. దేవుడు చేతకనివాడా? అక్కడ చెప్పాడు ఇర్మియా గ్రంథం 32:27లో ఏం చెప్పాడు చూడండి. ఇర్మియా గ్రంథం 32:27 ఏం చెప్పాడు? చదవండి ఎవరన్నా. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రశ్నిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను నమ్మితే ఆయనకి సమస్తం సాధ్యం. అందుకనే మార్క్స్ వార్త 9:23లో చెప్తున్నాడు. 9:23లో చెప్తాడు, ఏమన్నాడు? నీవు నమ్మిన ఎడల నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నువ్వు ఎవరిని నమ్ముతున్నావో ఆయనకి సమస్తం సాధ్యం. నీకు ఏది కావాలంటే చేస్తాడు. నమ్ము ముందు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. ఈ దినం నీ నమ్మకం ఎట్లా ఉంది? ఎంత నమ్ముతున్నావు యేసుప్రభుని? ఏ విషయమైనా కావచ్చు, నీ జీవితం విషయంలో ఎంత నమ్ముతున్నావు యేసుప్రభుని? ఈ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది కనుక నీ నమ్మకం యొక్క కొలత ఎంత? ఆ కొలతకి నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ప్రభువా, నా నమ్మకం ఇంతే ఉంది, ఇంతకంటే ఎక్కువ లేదు, నన్ను క్షమించు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను. నీ నమ్మకాన్ని నువ్వే పరీక్షించుకోవాలి. నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని నేనే పరీక్షించుకోవాలి. విశ్వాస పరిమాణం చొప్పుననే మనకు దొరుకుతుంది, అంతకంటే ఎక్కువ దొరకదు. అయితే దానికి భక్తి తోడవ్వాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి విశ్వాసం ఉంటే సమస్తం పొందుతాను. విశ్వాసం ఉండి భయభక్తులు లేకపోయినా దొరకదు. భయభక్తులు ఉండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం చాలకపోయినా దొరకదు. వేరే వారి అనుభవాల దగ్గరకు పోవద్దు. వారి అనుభవాలు వారివి, నీ అనుభవం నీది. నీ ఒక దినాన్న యేసుప్రభు గురించి గొప్ప సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంతేగాని వేరే వారి బలహీనమైన సాక్ష్యాలు, బలహీనమైన మాటలు విని నీ బ్రతుకును పాడు చేసుకునే స్థితిలో ఉండకూడదు. అర్థం చేసుకోవాలి. కనుక ప్రభుతో నీకున్న సంబంధమే నీ జీవితానికి ఆశీర్వాదం. ప్రభుతో నీకు ఎంత మంచి సంబంధం ఉంటే నీ జీవితం అంత గొప్పగా ఆశీర్వదించబడుతుంది. ఈ దినం పరీక్ష చేసుకుందాం. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాస పరిమాణం చొప్పున అని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. ఎంత నమ్ముతూ ఉన్నావు? ఇతరుల మీద ఆధారపడకుండా, ప్రభువా, ఇతరుల మాటలు బట్టి నన్ను నేను కొలుచుకుంటున్నాను, ఇతరుల అనుభవాలను బట్టి నన్ను నేను కొలుచుకుంటున్నాను, నా జీవితాన్ని కొలుచుకుంటున్నాను, నా భవిష్యత్తును కొలుస్తున్నాను. అంతేగాని నా నమ్మకంతో కొలుచుకోవట్లేదు, లేదా నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీ సామర్థ్యాన్ని బట్టి కొలుచుకోవట్లేదు. కనుక నన్ను క్షమించు. నువ్వు ఏదైనా చేయగలవు నమ్ముతున్నాను. నాకు నమ్మకం అభివృద్ధిపరచు, నా విశ్వాసం అభివృద్ధిపరచు, నాకు సహాయం చేయి. ఒక నూతనమైన ఒప్పుకోలుతో, ఒక నూతనమైన అనుభవంతో, ఆలోచనతో, ఒక నూతనమైన తీర్మానంతో ఈ దినం మనం ప్రభు బలలో పాలుపంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.